జయ భద్రకు సార్ నమో నమ. రాజశేఖర రెడ్డి గారు రాకున్నప్పుడు 2004 వరకు ఒక పరిస్థితి. 100 రూపాయలకి ఎంత విలువ ఉండే, డబ్బుకి ఎంత విలువ ఉండే, మనుషులకి ఎంత విలువ ఉండే, అందరూ సక్రమంగా పనిచేసుకుంటుంటారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టడం మంచిదే, కానీ ఆరోగ్యశ్రీకి పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఇదైనవి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత మధ్యవర్తులు ఉండి ఎన్ని డబ్బులు పోయినవి, స్కామ్లు అయినా మనకు తెలుసు. జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అయిందని మనకు తెలుసు. సరే, ఒక మంచి పనులే చేశాడు ఆయన, కానీ ఎక్కువ కరప్షన్కి ఎక్కువ కారణం అయిపోయింది. కానీ ఏదో విధంగా కరప్షన్ లేకుంటే కాదు, కానీ విచ్చిలివిడి కరప్షన్ ఏ విధంగా అంటే అది చెప్పుకునేకే కూడా కాదు. అది అటువంటిది మధ్యలోంచి వచ్చినవే ఈ సాక్షి పత్రిక, సాక్షి టీవీ, ఇవన్నీ ఎన్నో బినామీలు, ఎన్నో సిమెంట్, భారత్ సిమెంట్ అవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎన్ని జరిగినా అవన్నీ లొసుగులు తెలుసుకోవాలి మీరు. ఓకే, మనమేమి మానసపుత్రులం కాదు. అన్ని వరాలతో వచ్చి ఇన్ని ఫ్యాక్టరీలు, ఇంత బిజినెస్ ఎట్లా వచ్చింది, 1000 కోట్ల ఎట్లా సామ్రాజ్యం ఏర్పడేది అనేది ఇవన్నీ మన ఆయన వీరభద్రుడు బయటకు వేస్తున్నా ఇంకా అర్థం కావడం లేదు మీకు. కేసులు ఊరికి ఉన్న ఎవరు తీసుకోపోరు అన్న. వీటిలో జప్తు చేసింది 48,000 కోట్లు, 11 కేసులు ఉన్నా కూడా ఇప్పటి వరకు బెయిల్లో 15 తిరుగుతుంటే డబ్బు మయమంటే వ్యవస్థని ఇట్లా మేనేజ్ చేస్తున్నారు. కేంద్రంలోనే మళ్ళీ ఏం చేస్తున్నారో అక్కడ ఏది తీర్పు ముందుకు పోవడం లేదు, వెనక్కి రావడం లేదు. మళ్ళీ జనవరి 10కి బెయిల్ మీద ఇది అంటే ఇట్లా శిక్షలు ఉంటే మనుషులు మాట వింటారు. ఇప్పుడు ఇంకోటి, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక కేసు ఉంటే కూడా ఒక ఉద్యోగం లేదని విద్యార్థికి శాసించి భావితరానికి ఒక శాసనం చేస్తే మనం ఏం చేయాలా? ముందుకి వీళ్ళు సవరించేది ఒక కేసు ఉంటే కూడా రాజకీయంగా పనికిరావు అని చెప్పింటే ఈ సమస్యలు ఉంటుండలేదు. కేసులు ఉండే వాళ్ళని, జైల్లో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచే వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం కదా. ఇటువంటి రాజకీయాలు చేస్తే చట్ట పద్ధతి ఏముంటుంది అసెంబ్లీలోనా కానీ, లోక్సభలో కానీ అన్నీ మనం పార్లమెంట్ ఇవన్నీ మనం తెలుసుకోవాలరా. ఇవన్నీ తెలియకుండా ఏదో జెండా పట్టుకొని గొర్రెలాగా రాజకీయ నాయకులకి, గొర్రెలాగా సినీ హీరోలకి ఈ విధంగా ఉన్నంతవరకు మనం ఏం మాట్లాడాం చెప్పు. ఇంకా అదే అప్పుడల్లా కొద్దిగా హుషారు ఉంటుంది, మంచి చెడు తెలుస్తుంది. ఇప్పుడు అంతా గొర్రెలు ఉన్నట్టు అన్నీ తెలిసినా ఇదో ఎవరైనా తక్కువ ఉంటారు, వాళ్ళని తక్కువ వీళ్ళని తక్కువ అనుకుంటే మనం సర్దుపుచ్చుకుంటున్నాం. నిజం తెలుసుకొని శివయ్యగా మనకు అన్ని పరీక్షలు పెడుతుంటాడు. నువ్వు ఓటు వేసేవాడు నిజమైనవాడా, ధర్మమతుడు, అధర్మతుడు కేసు కూడా అది కూడా పనిష్మెంట్ ఉంటుంది మనకి. అన్ని పోయినాక తెలుస్తుంది రా. ఈడ చూపిస్తాడు అన్నీ, గరుడ పురాణం తీస్తాడు, వీరభద్రుడు వచ్చి మీకు అన్నీ తెలుస్తుంది. వచ్చేది మన ఆయన వీరభద్రుడు వచ్చేంతవరకు ఈ సమస్యలు తెగువు, ఈ సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఈ రాజకీయాలతో మన కులాలు, మతాలు రెచ్చగొట్టుకుంటూ కూర్చొని దేశాన్ని, రాష్ట్రాలను నాశనం చేస్తున్నాం. చులకన భావం ఏర్పడుతుంది ప్రపంచ దేశాలకు. ఏమంటే శివుడు త్రిశూల ధర కాపాడుతున్నాడు కాబట్టి కాపాడబడుతున్నాం. అంటే మనల్ని ఎప్పుడో నాశనం చేసేవాళ్ళరా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన, పోర్చుగీస్, డచ్ వాళ్ళందరూ 1000 ఏళ్ళు పాలించింది. ఇట్లా మనల్ని డుసుకులు తీసుకొని మొఘలు పాలించిన. అందుకే ఇవన్నీ కాదు. ఇది భారతదేశం అంటే మన ఆయనది. పరమశివుడు, లోకమాత మీద పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళే కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అఖండ భారతం చేసి మా నాన్న వీరభద్ర సంద్రాలు వచ్చి ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. ఐపీఎస్ ఐఎస్లతో ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. రాజకీయ నాశనం చేయడం ఎంతసేపు నాన్న. ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు చైనా అన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్కుకు మాస్క్ కట్టుకున్నా లేదా, మాస్క్ లేకుండా బయటకు వచ్చినా అదే భయం. అంటే ఆయన అనుకుంటే ఏమని చేయగలరా? రామాలయం ఎవరైనా అనుకుంటే మన తరం చూస్తుందని, కానీ వీరభద్రుడు వచ్చి దాన్ని అమలు పరిచినారా. మీరు మోడీ అనుకుంటారు, మోడీతో ఏమవుతుందిరా నాయన. మణిపూర్లో గలాట్లు ఏమన్నా అల్లర్లు కంట్రోల్ చేసినా, ఢిల్లీలో ఏమన్నా రైతులు ఘర్షణ ఏమన్నా గలాట్ చేసినా, కంట్రోల్ చేసినా, ఇవన్నీ కాదు. ఈరోజు ఆర్థిక సంక్షేమం ఉన్నా ఈరోజు మనమందరూ ప్రతి ఒక్క దాంట్లో జిఎస్టీలు ఇచ్చి మన సంపదనంతా ఆవిరి చేసి వాళ్ళకి ఇస్తున్నాం గవర్నమెంట్కి నడపని. ఎందుకంటే మన సంపద చేసేది ఎంత నెలకి ఒక మధ్యతరగతి ఎన్నిట్లోనో పెడుతున్నాడు మనం చూస్తున్నాం. గ్యాస్ లేదు, సబ్సిడీ, అన్నిట్లో సబ్సిడీ తీసేసినారు. అన్నీ డబ్బు పెట్టి తీసుకుంటాం. ప్రతి ఒక్క పిల్లలు తినే చాక్లెట్ బిస్కెట్ నుంచి, పిల్లలు పుట్టిన జాన్సన్ సోప్ నుంచి, ఎల్ఐసి కడితే కూడా జిఎస్టీలు, ఇన్ని రకాలుగా అన్నిట్లో జిఎస్టీ లేని వస్తువు వేసి చూపాను, మీరే చెప్పండి. ఆ విధంగా దోషి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు కట్టిన 10 ఏళ్ళలో ఒక ప్రాజెక్ట్ లేదు. ఏమన్నా పోలవరం కట్టింటే గుర్తించుకుంటుంటే పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీ మోసం చేసింది. తర్వాత మోడీ గారు అమరావతి రాజధాని ఓపెన్ చేసి మట్టి ఇచ్చిపోయినా కూడా అవు కదా, నేను దీన్ని పునాది చేసినాను, దీన్ని నిలబెట్టి నా పేరు నిలబెట్టుకుని ఆయన అనలేదు. అద్భుతమైన రాజధాని కట్టిస్తాను ఆయన. ఈ కేసీఆర్ నుంచి గుంటనక్కలాగా వచ్చి ఈ మన దురదృష్టం కొద్ది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు సపోర్ట్ చేసి 3 రాజధానులు ఇది ఇదిగిన అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్ మాకు దెబ్బతింటుంది బ్రాండ్ పరంగా. ఎందుకంటే హైదరాబాద్లో లోపాలు ఎక్కువ నాయన, మూసినది అవన్నీ ప్రభావం ముందుకు ఇబ్బందులు వాళ్ళకి. ఇప్పటికే వర్షం వస్తే జలమయమవుతున్నది. అన్నిటికంటే ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన రాజధాని అమరావతి, దీంట్లో సందేహం అవసరం లేదు. మద్రాసు మునుగుతుంది, అన్ని మునిగే ప్రాంతాలే రాజధానులు. బెంగళూరు అంతా అంతే ఉండదు. చూసాం కదా మనసారి నీళ్ళు కొరత.
నీళ్ళు లేక అల్లాడిపోయారు వాళ్ళు. అన్నిట్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికంటే పుష్కలంగా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్ర, ఆంధ్ర అంటే ఈ విధంగా మా నాయన దేవరాజధానిని దింపినాడు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వర అన్నం పెడుతుంది మా అమ్మ. అందుకే అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. బీదోడిపోతే 5 రూపాయలకి అన్నం తింటున్నాడు. గతంలో ఎందుకు పెట్టలేదురా నాయన, పెట్టచ్చు కదా. ఇవన్నీ మనం చేసిన లోపాలు. మా నాయన వీరభద్రుడు వచ్చినాడు, దిశానిర్దేశం భారతదేశం ఎట్లా పడితే మీరే చూస్తారు. ఇవన్నీ మా నాయన ముందు భవిష్యత్తు ఆలోచించి ఈ వాక్యాలు ఇస్తుంటారు. నేనేమి ఏది మీ మీద ప్రేమతోనో, ప్రజల మీద ప్రేమతోనో, లేకుంటే వాళ్ళ మీద కోపంతో నేను చెప్పేది ఉండదు. మా నాయన ఏం పలికిస్తే అది ఇస్తాను, జరిగేది చెప్తాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. జై వీరభద్ర, నమో నమః.